వశిష్ఠ మహర్షుల వారు రాజర్షి అయిన జనకునకు ఇంకను చెప్పుచున్నారు. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో స్నాన దాన జప తపాలలో దేనినైనను ఏ కొంచెమైనను ఆచరించిన విశేష ఫలితములు దక్కుతుంది. ఇద్దకించి సుఖాలకు లోనైన ఎవరైతే ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించరో అట్టివారు జన్మజన్మాలకొక్కగా జన్మించుస్తూనే ఉంటారు. పాపాత్ములే కోటి పర్యాయాల చండాల యోనియందు జన్మించి చివరకు బ్రహ్మరాక్షసులుగా మారిపోతారు. దీనికి నిదర్శనంగా ఒక కథ వినిపిస్తాను, శ్రద్ధగా వినుము. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సకల శాస్త్ర పారంగతుడు, సదాచార నిష్ఠాగరిష్ఠుడు, అసత్య మాడవినివాడుగా, సర్వభూత దయాపరుడుగా, సత్ప్రవర్తనతో ఉండేవాడు. పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తీర్థయాత్ర చేస్తూ గోదావరి తీరాన గల ఒక పెద్ద మర్రిచెట్టు వద్దకు చేరాడు. దాని క్రింద విశ్రమిద్దామని అనుకున్న ఆ బ్రాహ్మణునికి ఆ మర్రిచెట్టుపై భయంకరమైన వికృత రూపంగల నల్లని మేనిఛాయతోనూ కదరిద్రంతో బాధపడుతున్నట్లు ఎండిన డొక్కలతో భీతిగొలుపు ఎర్రని నేత్రములు కలిగి గుబురుతో గెడ్డంతోనూ పైకి నిక్కబొడిచిన తల వెంట్రుకలతోనూ కత్తులు కటారులు కపాలు ధరించి భయంకరంగా వికృత రూపాలైన ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశారు. నిర్మానుష్యమైన ప్రదేశంలో వారిని చూడగానే బ్రాహ్మణుడు భయకంపితుడయ్యాడు. గజగజ వణుకుతూ కళ్ళు మూసుకుని భయంతోనూ శ్రీహరిని స్మరించసాగాడు. ఓ నారాయణ, కేశవ, అచ్యుత, పరంధామ, సమస్త లోకాలకు ప్రభువైనవాడ, కాపాడు, రక్షింపుము, భయాలను పారద్రోలే భగవంతుడుగా కాపాడుము, నిన్నే శరణము కోరుతున్నాను, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నన్ను రక్షింపుము పరమాత్మ అంటూ బిగ్గరగా స్మరించుచూ అక్కడి నుండి పారిపోయాడు. బ్రహ్మరాక్షసులు ముగ్గురు పారిపోతున్న బ్రాహ్మణుని వెంబడించారు. బ్రాహ్మణుడు స్మరిస్తున్న హరి మంత్రాలను, అతడు నిత్యము చేస్తున్న గాయత్రీ మంత్ర బలం వలన ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణునికి చేరువవుతున్న కొద్దీ వారికి జ్ఞానోదయం సాగింది. బ్రాహ్మణ శరీరం నుండి సాత్విక తేజస్సు ఒకటి వెలువడసాగింది. అది వారి కంటబడింది. అంత బ్రహ్మరాక్షసులు, ఓ, ఇతడే ఎవరో దివ్యపురుషుడుగా కాబోలు సత్వస్వరూపుడై ఉన్నాడు. ఇతని ద్వారా మనకేమీ అపాయము కలగదని నిర్ణయించుకున్న వారే ఆ బ్రాహ్మణునికి ఎదురేగి, ఓ విప్రుడా, మా వలన నీకేమీ కీడు జరగదు. నీ దర్శన భాగ్యంతో మా పాపాలన్నీ పటాపంచలైపోతున్నాయి, ఆగుము అన్నారు. వారి మాటలు విన్న విప్రుడు ఒకింత కుదుటపడి భయరహితుడై అతి వినయంగా, నాయనలారా, మీరెవరు? మీ వికృత రూపాలకేమిటి? మీరు చేసిన పాపములేమిటి? మీ ముగ్గురు మీ వృత్తాంతము వినిపించతగిన పరిహార మార్గము చెప్పగలవాడను అన్నాడు. వారొక్కొక్కరు వారి వారి వృత్తాంతములన్నిట్లు చెప్పసాగారు. బ్రాహ్మణుని పలుకులు విన్న ఆ బ్రహ్మరాక్షసులనొకడు ఇట్లు చెప్పసాగాడు. బ్రాహ్మణోత్తమా,
నేనొక ద్రావిడ బ్రాహ్మణుడను. ద్రావిడ దేశంలో మందరుడనే గ్రామానికి అధికారిని. అయితే ఏం కుటిల బుద్ధితో అన్యాయమైన తీర్పులు చెప్పి అమాయకుల విత్తములను అపహరించి స్వార్థముతో కుటుంబ శ్రేయస్సు పరమావధిగా భావించి వంచనతో జనులందరినీ వంచేవాడిని. దాన ధర్మాలు ఎప్పుడూ చేయలేదు. ఎవరికి పట్టం పెట్టి పుణ్యానికి పోలేదు. నేను చేసిన అన్యాయములు అకృత్యముల వల్ల నాతో సహా నా 7 తరాల అధోగతి పాలయ్యారు. భరింపరాని నరకయాతనను అనుభవించాను. చివరికి బ్రహ్మరాక్షసుడిగా మారిపోయాను. నా యందు దయ ఉంచి నేను ముక్తి పొందే మార్గము చెప్పమని ప్రార్థిస్తున్నాను. రెండవ రాక్షసుడు చెప్పసాగాడు. ఓ విప్రమోత్తమా, నేను సద్బ్రాహ్మణ వంశీయుడైన అంధుడను. ధన గర్వముతో కన్ను విన్నగానుక తల్లిదండ్రులను పీడించాను. వారితో కలహించాను. నా భార్య పిల్లలు లేక నాకు ముఖ్యమనుకొని మృష్టాన్నాన్ని ఆరగిస్తూ మిగిలిన దాన్ని తల్లిదండ్రులకు వదిలేవాడిని. దాన ధర్మాలంటే ఏమిటో కూడా తెలియక దుష్టుడై ప్రవర్తించాను. అన్యాయ ఆర్జతతో కండకావరముతో మెలిగేవాడిని. మరణించిన తర్వాత నా పాపముల కుక్షిగా ఘోరాతిఘోర నరక బాధను అనుభవించాను. చివరికి బ్రహ్మరాక్షసుడైనాను. నాకు కూడా ముక్తినోగానే మార్గం తెలుపమని వేడుకొన్నాడు. పిమ్మట మూడవ రాక్షసుడు చెప్పసాగాడు. ఓ సాత్వికుడా, నేను ఒక విష్ణాలయ పూజారిని. రాతి విగ్రహమేమి చేయగలదని అనుకొని విష్ణు సేవలను విమర్శించాను. భక్తుల స్వామివారికి సమర్పించిన కట్న కానుకలను వేశ్యల పాలేసి మిక్కిలి కామకుడై గర్వంతో ప్రవర్తించాను. చివరకు ఆలయ పాలకులచే నూనెను కూడా అమ్ముకొని వైశ్యాలయంలో కులికేవాడిని. పాప పుణ్యముల విచక్షణ రాహితుడై ప్రవర్తించాను. నేను చేసిన ఈ ఘోరములను నరకంలో భరింపరాని శిక్షలనెన్నెన్నో అనుభవించాను. నానా విధముగా నీచ యోనులను జన్మించాను. అతి నీచమైన అనేక జన్మలను నెత్తాను. చివరికి బ్రహ్మరాక్షసి జన్మమెత్తాను. నాకు పాపములు తొలగి ముక్తి పొందే మార్గము లేదా? సెలవీయండి స్వామి. బ్రహ్మరాక్షసులు పడుతున్న పశ్చాత్తాప హృదయులకు ఆ బ్రాహ్మణుడు అభయమిచ్చి, పాపులారా, మిమ్మల్ని పుణ్యాత్ములుగా చేసే భారం నాది. రండి, నాతో వచ్చి కార్తీక స్నానం చేయండి. మీ సమస్త పాపాలు నశించిపోవును అని చెప్పి ఆ 3 రాక్షసులను కావేరీ నదీ తీరానికి తీసుకుపోయాడు. కావేరీ నదీ తీరంలో సదాచార సంపన్నుడైన ఆ బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తంగా సంకల్పము చేసి తానే ముందుగా స్నానం చేసి తర్వాత బ్రహ్మరాక్షసుల 3 ఆ కావేరీ నదిలో స్నానం చేయించాడు. ఆముకాదం బ్రహ్మరాక్షస సత్వనివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతఃస్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పి విధి విధాన స్నానమాచరించి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులను ధారపోశాడు. స్నాన ఫలాన్ని స్వీకరించిన బ్రహ్మరాక్షసులు 3 వెంటనే దివ్య పురుషులుగా మారిపోయారు. వారి దోషాలను పాపాలను తొలగిపోయాయి. వెంటనే వైకుంఠ ప్రాప్తి నొందారు. వింటివా విధేయ రాజా, కార్తీక మాస సూర్యోదయ వేళ కావేరీ నది స్నానం ఆచరించి ఈ విష్ణువును పూజించే వారి 10,000 యజ్ఞ ఫలితాన్ని పొందుతారు. కావున ఏదో ఒక ఉపాయంతో కార్తీక మాసంలో కావేరీ స్నానం చేయాలి. కావేరీ నది కాకపోతే ఏ నైనా తప్పక కార్తీక మాసం స్నానం చేయాలి. అట్లు చేయలేని వారి కార్తీక దామోదరుని కృపకు దూరమై పరిజన్మల వరకు నీచ యోనులలో జన్మించి చివరకు ఊరుపండులుగా పుడతారు. కావున ఎలాగైనా వీలు చేసుకొని కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. అట్టి కార్తీక మాస ప్రాతః స్నానం ఆచరణ జీవుడు ముక్తికి నొందుతాడు అని చెప్పారు. జనకుడు
ఇంకయు తన సందేహాలనిట్లు చెప్పుచున్నాడు. వశిష్ఠ మహారాజా, మీరింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ రీతిలో చెప్పారు. ఈ వ్రతం నెట్లు చేయాలో, ఏ సంకల్పం చెప్పుకోవాలో, ఏ దానములు చేయాలో కూడా తెలియజేయండి అని చెప్పాడు. వశిష్ఠులు, ఓ మహారాజా, సమస్త పాపాలను హరించేది, అగణ్య పుణ్యాలను ప్రసాదించేదైన ఈ కార్తీక వ్రతానికి నిర్దిష్టమైన సంకల్పం ఏదీ లేదు. ఈ కార్తీక మాస వ్రతం వలన పోయినంతటి పాపం ఇంకను ఏ లోకంలో ఉదయించేనే లేదు. కావున ఈ వ్రత ధర్మాలను తత్ఫలితాలను బోధిస్తాను విను. కార్తీక మాసంలో సాయంకాలమందు శివాలయంలో దీపారాధన చేయడం వలన వచ్చే ఫలితం అంతయు కాదు, ఇది ఇంతయును చెప్పుటకు అలవిగానిది. శివాలయం గోపుర ద్వారం ముందు గాని, శిఖరము యందు గాని, శివలింగ సన్నిధము గాని దీపారాధన చేయుట వలన సర్వ పాపములు సమసిపోతాయి. అయితే దీపారాధన ఆవు నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని సమర్పించాలి. అట్టి దీపారాధన చేసిన వాడు అనంత కోటి పుణ్యాన్ని పొందుతారు. ఇదంతా కార్తీక మాసంలో శివాలయంలో చేయాలి. ఏమీ చేయలేకపోయినా చివరకు ఆముదపు దీపాన్నైనా సమర్పిస్తే అత్యంత పుణ్యపదులవుతారు. చివరకు గొప్ప కోసం, బడాయి కోసం ఆడంబరాలతో దీపారాధన చేసిన పుణ్యాత్ములవుతారు. ఈ కార్తీక మాస దీపానికి అంతటా ప్రాముఖ్యత ఉంది. మరి దీనిని ఉదాహరణగా ఒక మంచి కథ చెబుతాను వినుము అంటూ చెప్పసాగాడు వశిష్ఠ మహర్షి. పూర్వము పాంచాల దేశాన్ని పాలించే మహారాజుడొకడుండేవాడు. అతడు మిక్కిలి ధనవంతుడైన కుబేరుని మించిన ఆస్తితో తూగేవాడు. ఎంత ఉంటే ఏమిటి, ఆ రాజుకు సంతానం లేదు. సంతానము లేనితో అతడు కృంగి కుసించిపోయాడు. సంతానం కోసం శివుడి గురించి తపస్సు చేయసాగాడు. కొంతకాలానికి పిప్పలుడు అనే మహర్షి వచ్చి, రాజా, సంతానం కోసం అయితే నీవింతటా ఘోర తపస్సు చేయవసరం లేదు. కార్తీక మాసంలో శివప్రీతికైన కార్తీక వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదానములు దక్షిణలతో సంతృప్తి గావించాలి. అట్లు చేసిన చాలు, నీకు సంతానం కలుగుతుందని చెప్పారు. పిప్పలుడు చెప్పినట్లు ఆ పాంచాలలో తన రాజ్యమునికేగి కార్తీక వ్రతం ఆచరించాడు. బ్రాహ్మణులకు దీపదాన దక్షిణలతో సంతృప్తులుగా గావించాడు. శివుడు ప్రీతిపాత్రుడయ్యాడు. ఆ మరుసటి నెలలోనే కార్తీక వ్రత మహత్యం వలన మహారాణిలు తప్పింది. ఒక మంచి శుభముహూర్తాన పండంటి బిడ్డను ప్రసవించి రాజదంపతులు బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన వర్ధనమయ్యాడు. లేక కలిగిన పుణ్య దంపతుల వలన అతని అతి గారాభంగా పెంచసాగాడు. అతి గారాభం వలన శత్రుజిత్తు అనేక దురలవాట్లు అయ్యాడు. పెద్దలను గౌరవించేవాడు కాదు, తల్లిదండ్రులను లక్ష్య పెట్టేవాడు కాదు. స్త్రీరకుడైన వేశ్యాంగాన లోలుడయ్యాడు. భక్తి ప్రవర్తనతో అసలే లేవు, మంచి చెప్పబోతే మట్టు పెడతాననేవాడు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు ఆడింది ఆట, పాడింది పాట జీవించాడు. అతి స్వేచ్ఛాయుడైన అన్ని దురలవాట్లకు అలవాటయ్యాడు. అటువంటి శత్రుజిత్తుకు ఒకనొక అద్భుత సౌందర్య రాశి అయిన ఒక బ్రాహ్మణ భార్య ఎదురైంది. ఆమె యొక్క అరటి దోసలు వంటి తొడలను, పెద్ద పిదురులను, కుంభాల వంటి కుచాలను, మీన కన్నుల వంటి కన్నులను, చక్కని చిలుక పలుకుల చిన్నారి అయిన ఆమెను చూసి మోహంతో పడ్డాడు. లేదా దొండ పండు వంటి శృతి మెత్తని ఆమె అధరాలను అందుకోవాలనుకున్నాడు. శత్రుజిత్తు యువరాజు కావటం వల్ల మీద మిక్కిలి రాకుమారుడు వంట వలన అతని అందానికి ఆమె పరవశించిపోయింది. మాటల్లో కలిశాయి, ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇంకేముంది, ఆమె రోజు రాత్రి వేళ తన భర్త నిద్రపోవగానే సంకేత స్థలంలోని రాకుమారునితో కలిసి సురత క్రీడలతో తేలిపోయేది. జోరత్వం, సోరత్వం ఎంతకాలం
ఉంటాయి. ఎలాగో ఆ భాగవతం ఆమె భర్తకు తెలిసింది. ఉగ్రుడైపోయాడు. ఎలాగైనా వీరిద్దరిని హతమార్చాలనుకునేవాడు. పదునైన కత్తినొకటి చేతపట్టాడు. వీరిద్దరి రంకును ప్రత్యక్షంగా చూసిన తర్వాత నరికి వేయాలనుకున్నాడు. యువరాజు సత్రజిత్తుకి జారినికి కానీ ఇదేమీ తెలియదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న జారిని భర్త అవకాశం రానే వచ్చింది. ఒక కార్తీక సోమవారం పౌర్ణమి నాటి రాత్రి సత్రజిత్తు జారిని ఇద్దరూ తమ సురత క్రీడలకై ఒక పాడుపడిన శివాలయాన్ని సంకేత స్థలంగా ఎన్నుకున్నారు. పౌర్ణమి నాటి రాత్రి అందరూ భజన కార్యక్రమాలతో ఉండగా వీరిరువురు సంకేత స్థలంలో కలుసుకున్నారు. పాడుపడిన శిథిలావస్థలో ఉన్న శివాలయమును కావటం వల్ల అంతా చీకటిగా ఉంది. ఏమీ కనిపించకపోవటంతో ఆమె తన చీర కొంగును చింపి చిన్న వత్తిగా చేసింది. రాకుమారుడు ఎచట నుండియో గాని ఆముదమును తెచ్చాడు. వారిద్దరూ కలిసి తండాలు పట్టి ఎట్లాగో దీపాన్ని వెలిగించారు. ఆ దీపపు కాంతిలో ఒకరినొకరు చుంబించుకుంటూ సురత క్రీడలో మునిగి తేలారు. ఇదంతా తెలుసుకున్న బ్రాహ్మణుడు కత్తి పట్టుకొని శివాలయాన్ని చేరాడు. వారిద్దరూ సురత క్రీడలతో మైమరచి సుఖించుచుండగా తన చురతకత్తితో ముందుగా సత్రజిత్తు తల నరికేశాడు. అనంతంగా భార్యను తెగ నరికి చివరికి జీవితంపై విరక్తి నొంది తాను కూడా అదే కత్తితో తల నరుకుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా ముగ్గురు అక్కడిక్కడే నెత్తుటి ముడుగులో మరణించారు. వారు ముగ్గురు మరణించగానే వెంటనే యమదూతలు పాశహస్తులై వారి ఎదుట ప్రత్యక్షమయ్యారు. ఆ వెంటనే శివదూతలు కూడా యెంచారు. శివదూతల జారిని రాకుమార్ని విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు బ్రాహ్మణుని నరకానికి తీసుకుపోసాగాడు. అంతటా బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, ఇదేమి న్యాయం? దుష్టులకు శివ సాన్నిధ్యం, భక్తులకు యమలోకముగా అని ప్రశ్నించసాగాడు. అందుకు శివదూతలు, ఓయి బ్రాహ్మణుడా, నేడు కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. తెలిసో తెలియకో వీరిద్దరూ శివాలయంలో అందున శివలింగానికెదురుగా దీపారాధన చేశారు. అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి సోమవారం నాడు ఎటువంటి వారైనను దీపారాధన చేస్తే వారికి కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుంది. నీకు తెలియను గదా? అటువంటి వారి పాపాలు నివృత్తి అవుతాయి గదా? ఆ విధంగా వీరిద్దరూ తమ పాపాలను పోగొట్టుకొని పుణ్యాత్ములయ్యారు. మరి నీవో ఇంతవరకు సంపాదించిన పుణ్యాన్ని అంతను పోగొట్టుకొని పాపాత్ముడయ్యావు. ఎందుకంటే దీపారాధన చేసిన పుణ్యాత్ములను వధించిన పాపానికి నీవు పాపాత్ముడయ్యావు. అందుకే నీకు నరక ప్రాప్తి, వీరికి కైలాస ప్రాప్తి కలిగింది అని విశ్లేషించాడు. అంతటా యువరాజు కల్పించుకొని, దూతలారా, దోషములు మేము మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన వాడతడు. దోషాలు కైవల్య ప్రాప్తి, పుణ్యాత్ములను చేసి నందులక అమాయక బ్రాహ్మణునికి నరకలోక ప్రాప్త. ఇదేం తంత మాత్రము భావ్యము కాదు. కార్తీక మాస పౌర్ణమి సోమవారం అత్యంత పుణ్యప్రదమైతే అంతటి పుణ్యానికి మాకు ప్రసాదించిన ఆ బ్రాహ్మణుడెంతట గొప్పవాడు. మాకింతటి పుణ్యము రావటానికి కారణం ఆ బ్రాహ్మణుడే కదా. మీకు దీపారాధన పుణ్యమే ముఖ్యమైనచో మేము వత్తి తైలము పుణ్యమును మేముంచుకొని దీపారాధన చేసిన పుణ్యాన్ని ఆ బ్రాహ్మణుడికే ధారపోస్తున్నాము చూడండి అంటూ
ధారపోయగా ముగ్గురు పుణ్యాత్ములైపోయారు. యమదూతల నుండి ఆ బ్రాహ్మణుని కూడా విడిపించి ముగ్గురిని కైలాసానికి తీసుకుపోయారు శివదూతులు. కావున జనకరాజా, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయం కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. కార్తీక మాసంలో నెల పొడుగుగా దీపారాధన చేయువారు జ్ఞానులై మోక్ష ప్రదమునొందరుగలరు. కావున కార్తీక మాసమంతా శివాలయముల్లో దీపారాధన చేసి మోక్ష ప్రాప్తి నొందుము అని దీవించాడు వశిష్ఠ మహారాజు.